ఇన్నాళ్ళు వ్యవసాయం అంటే నాగలి, ఎద్దులు, ట్రాక్టర్లు మాత్రమే అనుకునే వాళ్ళం. కానీ ఇకపై వ్యవసాయం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. రైతన్న కష్టాలు తీర్చడానికి కేంద్ర బడ్జెట్ 2026లో ఒక అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించారు. అదే భారత్ విస్తార్ యాప్. పురుగు మందు ఏది కొట్టాలి, వాన ఎప్పుడు వస్తోంది, మార్కెట్ రేటు ఎంత, ఇలాంటి సాగు ప్రశ్నలన్నిటికీ మాతృభాషలోని చిటికెలో సమాధానం చెప్పే డిజిటల్ నేస్తం ఇది. శాస్త్రవేత్తల కోసం ఎదురు చూసే పని లేకుండా అరచేతిలో సమాచారం ఇచ్చే ఈ ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తోంది, రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా రైతుల పంటకు ఏదైనా తెగులు సోకితే ఏం మందు వాడాలో తెలియక లేదా మందుల షాపు వాడి ఇచ్చిందే కొట్టి నష్టపోతూ ఉంటారు. వ్యవసాయ అధికారుల కోసం వెతికేటువంటి సమయం ఉండదు. ఈ సమస్యకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్లో ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారత్ విస్తార్ అనేటువంటి ప్లాట్ఫామ్ను ప్రకటించింది. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. రైతులు తమ సొంత భాషలో దీనితో మాట్లాడొచ్చు. ఇది వాతావరణం, పంటల ఎంపిక, తెగుళ్ల నివారణ వంటి అంశాలపైన క్షణాల్లో సలహా ఇస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాలో భాగంగా దీన్ని తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. Bharat Vistar, that is virtually integrated system to access agricultural resources. I propose to launch Bharat Vistar, a multilingual AI tool that shall integrate the AgriStack portals and the ICAR package on agricultural practices with AI systems. This will enhance farm productivity, enable better decisions for farmers, and reduce risk by providing customized advisory support. భారత్ విస్తార్ అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, ఇదొక సమగ్ర వ్యవసాయ సమాచార వ్యవస్థ. పంటకు ఏదైనా తెగులు సోకిందా, ఆకు ఫోటో తీసి ఈ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తే చాలు. ఆ ఇమేజ్ను స్కాన్ చేసి అది ఏ రకమైనటువంటి తెగులు, దానికి ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది వెంటనే చెప్పేస్తుంది. చాలా టెక్నాలజీలు ఇంగ్లీష్లో ఉంటాయి, కానీ భారత్ విస్తార్ మన తెలుగుతో సహా అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. రైతు నోటి మాటతో అంటే వాయిస్ కమాండ్తో అడిగితే తిరిగి మాట రూపంలోనే సమాధానమిస్తుంది. దేశంలోని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు కాబట్టి వచ్చే సలహా ఖచ్చితంగా ఉంటుంది. కేవలం తెగుళ్లు మాత్రమే కాదు, రైల్వే విచారణ తరహాలో సాగుకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ దొరుకుతాయి. మీ ప్రాంతంలోని నేల రకం, వాతావరణాన్ని బట్టి ఏ పంట వేస్తే ఎక్కువ లాభం వస్తుందో ఇది సూచిస్తుంది. వర్షం ఎప్పుడు పడుతుంది, తుఫాను వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది ముందుగానే హెచ్చరించి పంటను కాపాడుకునే సలహాలు కూడా ఇస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి ఏ మార్కెట్లో పంటకు మంచి ధర పలుకుతుందో రియల్ టైంలో చూపిస్తుంది. దళారుల మోసాలకు చెక్ పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి టెక్నాలజీని నమ్ముకుంది. ఇలాంటి ఆధునిక పద్ధతుల వల్ల చదువుకున్నటువంటి యువత కూడా వ్యవసాయం వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరైన సమయంలో సరైన సలహా అందడం వల్ల పంట నష్టం తగ్గి దిగుబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడపనున్నారు. టెక్నాలజీ అనేది ఏసీ గదుల్లో ఉండే వాళ్ళకే కాదు, పొలం గట్ల మీద ఉండే రైతులకు కూడా అందాలన్నదే ఈ భారత్ విస్తార్ యొక్క ప్రధాన లక్ష్యం. సరైన సమాచారం లేక ఏటా వేల కోట్ల పంట నష్టం జరుగుతుంది. దాన్ని నివారించడానికి ఈ ఏఐ ప్లాట్ఫామ్ ఒక గేమ్ చేంజర్ అవుతుందని ఆశిద్దాం. స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి రైతు ఒక స్మార్ట్ ఫార్మర్గా మారేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు.